Dear students, welcome to NRK classes, e-learning for mathematics students. Myself, Captain Dr. N. Ramakrishna, Professor of Mathematics, Mrs. Seven College, Vishakhapatnam. This video lesson is Infinite Series Part 5, which is consisting of Leibniz test. This lesson is exclusive for second BSc Mathematics Commerce students of semester 4 and BTech, and is also used for the students who are appearing GATE, PGCET, CSR NET. In this video lesson, I can explain you the Leibniz test and also the problems on Leibniz test. What are you waiting for? Let us start our class now. Dear students, ఈ వీడియో లెసన్ ఇన్ఫైనైట్ సిరీస్ పార్ట్ 5 లో లెబ్నిజ్ టెస్ట్ యొక్క థియరము, ప్రూఫ్, దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఈ పార్ట్ లో మనకి కావలసిన కొన్ని టర్మ్స్ ని డిఫైన్ చేస్తాం. ఆల్టర్నేటివ్ సిరీస్, ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటేనే ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ ఉంటుందని ఈజీగా పేరులోనే ఉంది. సో సిరీస్ whose terms are alternatively positive and negative is called alternating series. అంటే U1, U2, U3, U4 ఇవన్నీ టర్మ్స్ అనుకున్నట్లయితే U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n-1 UN ప్లస్ అండ్ సో ఆన్. దీనిని ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటారు. ఈ ఆల్టర్నేటివ్ ని సింపుల్ గా సిగ్మా నోటేషన్ లో చూడాలి అంటే దీని సిగ్మా -1 హోల్ పవర్ ఆఫ్ n-1 UN. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 1 మైనస్ హాఫ్ ప్లస్ 1/3 -1/4 అండ్ సో ఆన్. అంటే దీని యొక్క ఎంత టర్మ్ ఏమవుతుంది? -1 హోల్ పవర్ ఆఫ్ -1 UN ప్లేస్ లో 1/n వస్తుంది అనమాట. అది ఆల్టర్నేటింగ్ సిరీస్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని మీద బేస్ అయ్యి మనం ఒక చాలా ఇంపార్టెంట్ థియరం లెబ్నిజ్ టెస్ట్ అని తీసుకుంటాం. దీని యొక్క స్టేట్మెంట్ ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇఫ్ సీక్వెన్స్ UN is a sequence which is a decreasing of positive terms such that limit UN is equal to 0. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే సీక్వెన్స్ UN మీద రెండు కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1 డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే UN గ్రేటర్ దాన్ UN ప్లస్ 1 ఫర్ ఎవ్రీ n అది రావాలి. రెండోది లిమిట్ ఆఫ్ UN ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎంత టర్మ్ యొక్క లిమిట్ 0 అవ్వాలి. ఈ రెండు జరిగితే then the alternating series sigma -1 whole power of n-1 UN is converges అని లెబ్నిజ్ చెప్తుంది. దీన్నే లెబ్నిజ్ టెస్ట్ అని మనం అంటున్నాం. సో ఏదైనా సరే ఇన్ఫైనైట్ సిరీస్ కావాలో కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పడానికి సీక్వెన్స్ కావాలన్నాం. ఎంత పార్షియల్ సమ్ తీసుకోండి. Sn is equal to U1 minus U2 plus U3 and so on -1 whole power of n-1 UN తీసుకోండి. దీంతో లాస్ట్ న పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ n 2n తీసుకోండి. ఈవెన్ నెంబర్ S2n అంటే 2n - 1 కి ఇక్కడ ఏమవుతుంది? ఆడ్ వస్తుంది. ఆడ్ అంటే ఏమిటి? నెగిటివ్ వస్తుంది. సో U1 minus U2 and so on U2n - 1 minus U2n. ది నెక్స్ట్ ఈవెన్ టర్మ్ ఏంటి? S2n + 2 ఇదంతా ఉంటది.
ఎక్స్ట్రాగా u2n+1 మైనస్ u2n+2 ఒక దాంట్లోంచి తీసేద్దాం. ఇది u2n+1 మైనస్ u2n+2 ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ముందు టర్మ్ పెద్దగా ఉంటుంది. సో టోటల్ గా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 s2n+2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు s2n అయింది కాబట్టి ఇది సీక్వెన్స్ s2n ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది. ఇది బౌండెడ్ కాదో చెప్తాం. మనం మోనోటోనిక్ కన్వర్జెన్స్ థియరాన్ని ఇక్కడ అప్లై చేస్తాం. s2n u1 మైనస్ u2 ప్లస్ u3 అండ్ సో ఆన్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా రాసుకుంటాం. u1 మైనస్ రెండు టర్మ్ కి బ్రాకెట్ పెట్టండి, u2 మైనస్ u3 మైనస్ u4 మైనస్ u5 అండ్ సో ఆన్, లాస్ట్ న మైనస్ u2n మిగిలిపోతుంది. అంటే ప్రతిదీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి టర్మ్ పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. u1 లోంచి అన్ని పాజిటివ్ తీసంటే లెస్ దాన్ u1 అయింది. సో s2n అనేది బౌండెడ్ బిలో బౌండెడ్ అబౌవ్ అవుతుంది. అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ రెండు అయింది కాబట్టి మోనోటోనిక్ కన్వర్జెన్స్ థియరం ప్రకారం s2n కన్వర్జెస్ అని తీసుకున్నాం. కన్వర్జెస్ టు l అనుకోండి, అంటే లిమిట్ ఆఫ్ s2n ఈజ్ ఈక్వల్ టు l. ఇప్పుడు s2n-1 చూడండి, దానికి ఏంటి s2n కి un టర్మ్ ఇక్కడ కలిపేస్తే సరిపోద్ది. అంటే s2n అంటే s2n-1 మైనస్ u2n అది తీసుకొచ్చారు. దీని లిమిట్ కట్టండి. లిమిట్ ఆఫ్ s2n ఏమైంది l అయింది, లిమిట్ ఆఫ్ un అయింది. డెఫినేషన్ హైపోసిస్ ప్రకారం థియరంలో స్టేట్మెంట్ ప్రకారం దీని 0 కాబట్టి l అయింది. అంటే సీక్వెన్స్ s2n-1 అన్నది కూడా కన్వర్జెంట్ అయిపోయింది. ఈవెన్ నంబర్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అయింది, ఆడ్ నెంబర్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అయింది. ఈ రెండు ఒకటే లిమిట్ కి ఒకటే నెంబర్ కి కన్వర్జెంట్ అయింది కాబట్టి సీక్వెన్స్ Sn అన్నది కన్వర్జెంట్ అవుతుంది. అంటే హెన్స్ దాని మీద డిపెండ్ అయిన సిరీస్ సిగ్మా -1 హోల్ పవర్ n-1 un అనేది కన్వర్జెస్ టు l. అంటే మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తీసుకున్నది మనం ఇన్ఫైనైట్ సిరీస్ కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుంది, డైరెక్ట్ గా ముందు ప్రాబ్లం చేసినట్టుగా డిఎల్ఎంబెర్ట్ రేషియో టెస్ట్ కానీ కాషీ సెంథనూర్ టెస్ట్ కానీ లిమిట్ కంపారిజన్ టెస్ట్ లో కానీ డైరెక్ట్ గా తీసుకున్నాం. కానీ ఇక్కడ ఎంత పార్షియల్ సమ్ తీసుకున్నాం, దట్టు ఎంత పార్షియల్ సమ్ లో మనం డైరెక్ట్ గా Sn కాకుండా సబ్ సీక్వెన్సెస్ ని తీసుకున్నాం. ఎప్పుడైతే ఒక సీక్వెన్స్ యొక్క సబ్ సీక్వెన్స్లు ఒకే లిమిట్ కి ఒకే నెంబర్ కి లిమిట్ అవుతాయో, ఒకే లిమిట్ అవుతుందో అటువంటిప్పుడు ఆ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు l. ఇక్కడ s2n-1 అన్నది ఈవెన్ నెంబర్స్, s2n-1 అనేది ఆడ్ నెంబర్స్ కాబట్టి టోటల్ గా ఒకే నెంబర్ కి లిమిట్ అయింది కాబట్టి Sn కూడా కన్వర్జెస్ టు సేమ్ లిమిట్. సో ఇది దేని యొక్క ఎంత పార్షియల్ సమ్, ఆల్టర్నేటింగ్ సిరీస్ యొక్క ఎంత పార్షియల్ సమ్. సో ఇది కన్వర్జెంట్ అయింది కాబట్టి దాని మీద బేస్ అయిన ఆల్టర్నేట్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ థియరం మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ఈ థియరంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లం చూద్దాం. టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ ప్లస్ 1/3 మైనస్ 1/4 ప్లస్ 1. అంటే దీంట్లో un అన్నది 1/n తీసుకోండి. దిస్ ఈస్ క్లియర్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అంతేకాకుండా లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1/n యాజ్ n టైమ్స్ ఇన్ఫినిటీ ఏమవుద్ది 1/n 0 అయిపోతుంది. అంటే ఏంటి, లైబ్రిడ్జ్ టెస్ట్ యొక్క రెండు కండిషన్స్ ఇక్కడ ప్రూవ్ చేసాం. ఒకటి సీక్వెన్స్ un ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. రెండోది లిమిట్ ఆఫ్ un ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు అప్లై చేసేస్తే లైబ్నిజ్ టెస్ట్ ప్రకారం
సిగ్మా -1 హోల్ పవర్ n మైనస్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్ళిపోదాం. ఇక్కడ టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ -1 హోల్ పవర్ n మైనస్ 1 బై n రూట్ n అంటే ఇక్కడ యూఎన్ ని 1 బై n రూట్ n తీసుకోవాలి. దిస్ ఈజ్ క్లియర్లీ a decreasing sequence and limit of un is equal to limit of 1 by n root n. ఇప్పుడు n ఇన్ఫినిటీ అయితే డినామినేటర్ అనేది ఇన్ఫినిటీ అయిపోద్ది, 1 by ఇన్ఫినిటీ 0. అంటే ఇక్కడ కూడా రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి. లైబ్నిట్జ్ టెస్ట్ యొక్క రెండు కండిషన్స్, ఒకటి డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ లిమిట్ ఆఫ్ un is equal to 0 by Leibniz test the given series is convergent. నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 1 by 1 into 2 minus 1 by 3 into 4 plus 1 by 5 into 6 and so on. అంటే జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ టర్మ్ 1, 3, 5, 7 అవన్నీ ఆడ్ నెంబర్స్ 2n minus 1, 2, 4, 6 అదంతా ఈవెన్ నెంబర్ 2n. సో un is equal to 1 by 2n minus 1 2n. సో 1 by రెసిప్రోకల్ ఎప్పుడు వచ్చినా సరే మనం దానికి డిక్రీజింగ్ సీక్వెన్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి un is equal to 1 by 2n minus 1 into 2n. un plus 1 అంటే అవుతుంది 1 by 2n plus 1 2n plus 2. సో డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి రెసిప్రోకల్ తీసుకుంటే un పెద్దగా ఉంటుంది. సో un is greater than un plus 1 for all n. అంటే ఏం చెప్పొచ్చు, వాట్ ఈజ్ అవర్ కంక్లూజన్? సీక్వెన్స్ un is a decreasing sequence of positive terms. అంతేకాకుండా లిమిట్ ఆఫ్ un is equal to లిమిట్ n times infinity 1 by 2n minus 1 2n ఏమవుతుంది, ఈ పార్ట్ అంతా ఇన్ఫినిటీ, 1 by infinity అంటే 0. సో అగైన్ దిస్ ప్రాబ్లమ్ సాటిస్ఫైస్ ద హైపోథెసిస్ ఆఫ్ Leibniz theorem. సో బై Leibniz test sigma -1 whole power n minus un is convergent. So we go for another problem. Test the convergence of -1 whole power of n by n into 1 plus 1 by 2 plus 1 by 3 and so on 1 by n. So un తీసుకోండి, మీ అంతటిని un plus 1 తీసుకోండి, ఒక దాంట్లో తీసేయండి. తీస్తే 1 plus 1 by 2 and so on 1 plus 1 by n అనేది మొదటి అంతా కామన్ గానే ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పార్ట్ ఎల్సిఎం తీస్తాం, ఇలా రెండు తీసుకున్నట్లే n plus 1 ఇంటి ఇది n ఇంటి ఇది తీసుకుని రాసాం. సో ఇక్కడ చూసుకుంటే 1 plus 1 by 2 and so on 1 by n అని రెండిట్లో చూసుకుంటే ఇక్కడ n plus 1 ఉంది, మైనస్ n ఉంది, తర్వాత మైనస్ n ఇంటూ n 1 by n plus 1 ఉంది. సో అది కూడా మనం అక్కడ రాసుకుందాం. రాసుకుంటే ఏమైంది, ఇక్కడ జాబ్ చూసుకున్నట్లయితే n మైనస్ n క్యాన్సిల్ అయిపోతుంది, 1 మిగిలిపోతుంది. ఈ మైనస్ ఇదేమైంది n by n plus 1 అంటే 1 by n plus 1 ఉన్నవి n ఉన్నాయి అనుకోవచ్చు. అంటే 1 by n plus 1 plus 1 by n plus 1 and so on n terms. ప్రతిదాన్ని 1 minus 1 by n ఒకటి ప్లస్ హాఫ్ మైనస్ 1 n minus 1 ఒకటి అలా ప్రతి తీసుకున్నాం. ఇది తీసుకున్నట్లయితే ఈ వాల్యూస్ ఏంటి, అన్ని పాజిటివే. సో కాబట్టి గ్రేటర్ దాన్ 0. సో un is greater than un plus 1 అయిపోయింది కాబట్టి ఇదేంటి డిక్రీజింగ్ సీక్వెన్స్. అంతేకాకుండా లిమిట్ 1 by n ఏముంది 0 అయిపోయింది. ది కాషియస్ ఫస్ట్ థెరమల్ లిమిట్స్ ప్రకారంగా కాషియస్ ఫస్ట్ థెరమల్ లిమిట్ ఏంటంటే లిమిట్ sn is equal to l అయితే లిమిట్ s1 plus s2 plus and so on plus sn by n ఏమవుతుంది l అవుతుంది. సో ఇక్కడ 0 అయింది కాబట్టి లిమిట్ 1 plus 1 by 2 and so on 1 by n ఏమవుతుంది un. సో లిమిట్ ఆఫ్ un is equal to 0 అయిపోయింది. అంటే లైబ్నిజ్ టెస్ట్ యొక్క రెండు కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, బై లైబ్నిజ్ టెస్ట్ గివెన్ సిరీస్ సో అబ్జల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ గురించి మాట్లాడదాం. ఏ సిరీస్ సిగ్మా un is said to be absolutely convergent if the series sigma modulus n is convergent and sigma un is also convergent.
అంటే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవ్వాలి, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యూఎన్ కూడా కన్వర్జెంట్ అవ్వాలి. అలా అన్నట్లయితే మనం ఈ సిగ్మా యూఎన్ ని అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని అంటాం. అంటే రెండు కన్వర్జెంట్ అయిపోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా మనం ఈ ప్రాబ్లమ్ ని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది 1 - ½ + 1/4 - 1/8 అండ్ సో ఆన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ చెప్తాం. ఇది ఏంటంటే మన ఆల్టర్నేటివ్ సిరీస్ ఉంది కాబట్టి లెబ్నిజ్ టెస్ట్ ప్రకారం కన్వర్జెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మాడ్యులస్ తీసుకున్నారనుకోండి 1/2n-1 అంటే 1/2n-1 వచ్చింది. ఇదేంటిది జామెట్రిక్ సిరీస్ విత్ కామన్ రేషియో 1/2. r<1 అయితే కన్వర్జెంటే కదా. సో కాబట్టి ఈ సిరీస్ ఏమవుతుంది, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యూఎన్ కన్వర్జెంట్ అయిపోయింది. ఆక్సిలరీ సిరీస్ ప్రకారంగా ఈ ఆల్టర్నేటివ్ సిరీస్ కన్వర్జెంట్ అయిపోయింది. ఈ రెండు అయిపోయినాయి కాబట్టి ఇచ్చిన ప్రాబ్లమ్ 1 - ½ + 1/4 - 1/8 + and so on దాన్ని అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని అంటాం. సో ఇప్పుడు ఇంకొక టర్మ్ ని డిఫైన్ చేద్దాం. అదేంటంటే కండిషనల్లీ కన్వర్జెంట్ సిరీస్. కండిషనల్లీ కన్వర్జెంట్ అంటే ఇక్కడ సిగ్మా యూఎన్ అన్నది కండిషనల్లీ కన్వర్జెంట్ అవ్వాలంటే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవ్వాలి, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యూఎన్ డైవర్జెంట్ అవ్వాలి. అంటే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్, సిగ్మా మాడ్యులస్ యూఎన్ డైవర్జెంట్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, -1/n-1/n. ఇది ఆక్సిలరీ సిరీస్ ప్రకారంగా సిగ్మా -1/n-1 అన్నది కన్వర్జెంట్. మాడ్యులస్ తీసుకున్నారనుకోండి 1/n. 1/n అంటే ఆక్సిలరీ సిరీస్ ప్రకారం ఏమవుతుంది, డైవర్జెంట్. అంటే మాడ్యులస్ యూఎన్ అనేది డైవర్జెంట్ అయింది, సిగ్మా ఇక్కడ యూఎన్ అన్నది కన్వర్జెంట్ అయిపోయింది. సో ఒకటి కన్వర్జెంట్, ఇంకోటి డైవర్జెంట్. కాబట్టి ఇదేమిటి, కండిషనల్లీ కన్వర్జెంట్. సో ఈ ఇన్ఫైనైట్ సిరీస్ పార్ట్ 5 లో లెబ్నిజ్ టెస్ట్ థీరం ప్రూవ్ చేయడం జరిగింది. అదే రకంగా దాని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్, అన్ని రకాల మోడల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అంతేకాకుండా అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ సిరీస్ అంటే చెప్పుకుని దాని మీద ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అలాగే కండిషనల్ కన్వర్జెంట్ సిరీస్ కూడా చెప్పుకొని దాని మీద ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video lesson. Please give a like and give a comment on this and share this video lesson to your friends, and don't forget to subscribe my YouTube channel. Thank you very much.